నమస్తే. ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు ఒక ట్రైలర్ని పట్టుకొచ్చిన. అదే ట్రైలర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారిది. సో అన్ని ట్రైలర్ చూసారు కదా. ఇప్పుడు మన వెంకటేష్ గారి ట్రైలర్ ఎట్లుందో చూసి మీతోని షేర్ చేసుకుందాం అనేది వచ్చిన. యాక్చువల్గా ఏంటంటే వెంకటేష్ గారు అంటే యాక్చువల్గా యాక్షన్ బాగుంటుంది, ఫైట్లు బాగుంటాయి. సో ఒక అలాంటి హీరోని టోటల్గా తీసుకొచ్చి కామెడీ ఓరియంటల్లో చూపించిండు మన అనిల్ రావుపూడి గారు. సో మనకి F2, F3 ఇవన్నీ చూసుకుంటే టోటల్ కామెడీ జోనర్సే ఉంటాయి. ఫైట్స్ కానీ ఇట్లా చాలా తక్కువ ఉంటాయి. కానీ ఈ ట్రైలర్ చూసినాక నాకు మాత్రం ఒక క్లారిటీ ఒకటి అర్థమైంది. ఈ ట్రైలర్ చూసినాక మంచి ఫైట్లు కూడా ఉన్నాయి, దీంట్లో యాక్షన్ కూడా ఉంది. ఎందుకంటే పోలీస్ బ్యాక్గ్రౌండ్లో యాక్ట్ చేసిండు కాబట్టి సో కంపల్సరీ దాంట్లో ఫైట్లు ఉండాలి కాబట్టి పెట్టిరు. ఫైట్స్ ప్లస్ కామెడీ. ఇక తెలుసు కదా మన వెంకటేష్ గారు అంటే ఎట్లుంటుంది, అన్నీ ఉంటాయి మిక్స్ మసాలా. సో అట్లా ఈ ట్రైలర్ చూసినాకైతే నాకైతే అనిపించింది ఒక రేంజ్లో ఉంది. నేను ఎంత చెప్తున్నా ఎందుకు, యాక్చువల్గా మీరు ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసినాక మనం ఒక్కొక్క విషయం మాట్లాడుకుందాం. ఒకసారి ట్రైలర్ చూద్దాం. భార్య సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. ఆది నంబర్లండి బాబు ఇష్ట ఎక్కడ మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు? మీ ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. ఈ ఆపరేషన్ కి మా ఆయనతో పాటు నేను వస్తాను. Now the real challenge. తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడు. ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని నేర్పించిన ఎంత సంతోషం కదా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉండొద్దు. ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. It's natural. Goosebumps gives you. My dear friends, గుళ్ళోనూ బళ్ళోనూ కాలేజీలోనూ ఆఫీస్లోనూ మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి నీ పెళ్ళాలకు మాత్రం లైఫ్ బయటకు చెప్పండి. చెప్పకండి. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ. సో ఇది యాక్చువల్గా అయితే మనం ట్రైలర్ చూసినాం. ఎట్లా అనిపించింది మీకు ట్రైలర్? సో అన్నీ కలగలిపి అంటే సంక్రాంతికి యాక్చువల్గా ఏమేం కావాలో అవన్నీ కూడా అనిల్ రావుపూడి గారు మంచి డైరెక్షన్ చేసి దాంట్లో కలిపిండి అన్నట్టు మనకు తెలుస్తుంది కదా. ఆ సంక్రాంతికి ఆ ముగ్గులు, ఆ పండగ వాతావరణం అవన్నీ కూడా మనకు దాంట్లో ట్రైలర్లో కనబడ్డాయి. ఇంకా నాకు సినిమా చూస్తే మాత్రం క్లారిటీగా అర్థమైంది. ఎందుకంటే సంక్రాంతికి దిల్ రాజు గారు సినిమా తీసుకొచ్చిండంటే దాంట్లో ఆ సంక్రాంతికి సంబంధించిన అన్ని వెల్వెంట్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో కంపల్సరీ ఆ సినిమాకి అదే ఆ సంక్రాంతికి సంబంధించిన పండగ వాతావరణం కానీ ఆ పిండి వంటలు కానీ అవన్నీ కూడా ఉంటాయి. సో అట్లా మన ట్రైలర్లో ఒక ముగ్గులకు సంబంధించి అయితే ఒకటి చూసినాం కదా, అది చూసి ఒకటి అర్థమైపోతుంది మనకు సంక్రాంతికి దాంట్లో కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయని చెప్పి. అట్లా ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైంది. ప్రతి ఒక్క మగోనికి కంపల్సరీ పెళ్ళికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఆ లవరు ఉన్నదని చెప్పి మాత్రం ఏ పెళ్ళానితో మాత్రం చెప్పకూడదు. నిజంగా వెంకటేష్ గారు చెప్పినట్టు చెప్పిర్రా కథమే, ఇక మీ బతుకంతా బస్ స్టాండే. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక విషయంలో కంపల్సరీ
అది తీస్తారు, మిమ్మల్ని గుచ్చి గుచ్చి చంపుతారు. కాబట్టి నేను ఏమంటా అంటే వెంకటేష్ గారు చెప్పినట్టు పెళ్ళికి ముందు ఎవరికైనా ఏ ఒక్క లవర్కి అంటే అమ్మాయికి ఉండొచ్చు, అబ్బాయికి ఉండొచ్చు. అమ్మాయికి ఉంటేనేమో అబ్బాయికి చెప్పకండి, అబ్బాయికి ఉంటే మాత్రం అమ్మాయికి చెప్పకండి. చెప్తే మాత్రం ఎట్లుంటుందో సిచ్యువేషన్ చూసిరు కదా, మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది. అట్లా చెప్తేనే అంత ఉంటే అదే లవర్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు పెళ్ళైన మరదలతో ఆ సిచ్యువేషన్స్, అప్పుడు జరిగిన సిచ్యువేషన్లు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ అమ్మాయి అన్నీ గుర్తుకొస్తూ ముంగనే కనబడితే ఇక వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మన వెంకటేష్ గారిని చూసేది చేసుకో. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఓకే ఆ ఇన్నోసెంట్ కానీ, దొరికిపోయినా అని చెప్పి ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా ఇవ్వాలంటే మన వెంకటేష్ బాబు అయితేనే ఇస్తాడు. అవన్నీ కూడా ఇచ్చినట్టయితే మంచిగా కనబడుతుంది. ఇక మనకు ఆ సినిమా వాతావరణంలో అంటే తెలిసిపోతుంది ఒక పెళ్ళం ముందు లవర్ ఉంటే ఎట్లుంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవలు ఎట్లుంటాయి, వాళ్ళిద్దరి మధ్య మొగుడు ఎట్లా ఉంటుంది అనేది కథ మాత్రం అర్థమవుతుంది. మామూలుగా లేదు, ట్రైలర్ చూస్తేనే ఒక రేంజ్లో ఉంది. సో మన దిల్ రాజు గారికి అయితే ఇది నాకు తెలిసి ఒక 58వ సినిమా అనుకుంటా. ఇప్పటికీ సంక్రాంతికి కంపల్సరీ ఏదో ఒక సినిమాని మాత్రం గ్రాండ్ రిలీజ్ చేసి దాంట్లో సక్సెస్ అయితే కొడతారు. ఇట్లా మనకి ఇప్పుడు 3 సినిమాలు రాబోతున్నాయి. అంటే 2 ఆయన ప్రొడ్యూక్షన్ అంటే ఆయన ప్రొడ్యూసర్గా, ఒకటి మాత్రం రైట్స్ అంటే మనకు హైదరాబాద్కి ఆయన డిస్ట్రిబ్యూటర్ కాబట్టి హైదరాబాద్ వరకు ఆయన డాక్ మహారాజ్ అని తీసుకున్నాడు. ఇక డైరెక్ట్ అయితే గేమ్ చేంజర్ ఒకటి ప్లస్ సంక్రాంతికి వస్తున్న 2 ఆయన ప్రొడ్యూసింగ్ చేసిన సినిమాలే వస్తున్నాయి. మరి ఏ సినిమా ఎంత హిట్ కొడుతుంది అనేది ఈ 2 సినిమాలు అయితే గట్టి పోటీ. ఒక ప్రొడ్యూసర్కి ఇంకో ప్రొడ్యూసర్ పోటీ అయితే 2 సినిమాలు కూడా ఆయన్నే కాబట్టి ఏ సినిమా హిట్ కొడుతుంది, ఏ సినిమా ఫట్టు కొడుతుంది అని మనకైతే అర్థమవుతలే. నాకైతే ఇక వెంకటేష్ బాబు గారిది అయితే కంపల్సరీ హిట్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా కంపల్సరీ, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళు పోయి చూసే సినిమా ఏదైనా ఉందంటే అది ఓన్లీ వెంకటేష్ బాబు గారిదే ఉంటుంది. ఎందుకంటే అంత మంచి ఫ్యామిలీ ఓరియంటల్ సినిమాలు తీస్తాడు ఆయన. దాంట్లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా తీస్తాడు కాబట్టి అందరు చూస్తారు. సో కంపల్సరీ మనకు హిట్ అయితే కంపల్సరీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత కనబడుతుంది. సో మరి ఎట్లుంటుంది అనేది ఇక మనం సంక్రాంతికి అయితే చూద్దాం. ట్రైలర్ అయితే ఇప్పుడు వచ్చింది కాబట్టి షేర్ చేసుకోనికి వచ్చిన. దీంట్లో హీరోయిన్గా ముఖ్యంగా ఆ అమ్మాయి వెంకటేష్ బాబు గారు మరదలుగా పెళ్ళంగా క్యారెక్టర్ చేసింది ఐశ్వర్య రాజేష్. ఆ అమ్మాయి యాక్టింగ్ అయితే చూసిరు కదా, మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. ఇక ఆ అమ్మాయి కొత్త అమ్మాయి, ఇక ఆ అమ్మాయి యాక్టింగ్ అయితే ఈ ఇద్దరు కాంబినేషన్లో మస్తు డిషుమ్ అయితే ఉన్నట్టు కనబడుతుంది నాకైతే. సో ఇట్లా ఈ సినిమా ట్రైలర్ మామూలుగా అయితే లేదు. దీన్ని మీరు ఎట్లుంది ఏంది ఏ విషయం అనేది మీరు కామెంట్లో పెట్టండి. ఈ సినిమా ట్రైలరు మనకు రీసెంట్లీ ఇప్పుడు నిజామాబాద్లో జరిగింది. ఇక ఆడ దిల్ రాజు గారు మాటల్లో ఆయన ఎక్కడైతే దిల్ రాజు గారు నిజామాబాద్లో ఎక్కడైతే సినిమా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసిండో వెంకటేష్ బాబు గారు కానీ ఇంకా పెద్ద పెద్ద హీరోలు, అట్లాంటి సినిమా ఇండస్ట్రీకే వచ్చి ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అయితే అని మాత్రం ఆయన అనుకోలేదంట. సినిమా ఇండస్ట్రీకి వస్తాను కూడా అనుకోలేదంట. అట్లా వచ్చి ఒక తెలంగాణ ప్రొడ్యూసర్గా నంబర్ 1 ప్రొడ్యూసర్గా ఇప్పటికీ వెలుగుతుందంటే ఆయన తీసుకునే సినిమాలే, ఆయన ఎంచుకునే కథలే, ఆయన ఎంచుకునే హీరోలు, ఆయన ఎంచుకున్న డైరెక్టర్లే ఆయన మెయిన్ కారణం. ఎందుకంటే ప్రతి సినిమాను కూడా ఆయన ఒక కథ చెప్తుంటేనే ఊహించుకొని సెలెక్ట్ చేసుకుంటాడంట. అలా మంచి మంచి సినిమాల్ని సెలెక్ట్ చేసుకోవడం వల్లనే ఇప్పటికీ 58 సినిమా ఇదంటే అది. కాబట్టి మరి ఇంత పెద్ద డైరెక్టర్కి ఈ సినిమా ఎట్లా లాభాలు తెస్తుంది, ఎట్లా కాసుల వర్షం కురిపిస్తుంది అనేది మనకైతే ఇక తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమా అందరూ కూడా చూడండి. సంక్రాంతికి గేమ్ చేంజరా లేకపోతే సంక్రాంతికి వస్తున్నామా అనేది ఇప్పుడు ప్రొడ్యూసర్కి మంచి ఒక టార్గెట్, అంటే ఒక దెబ్బ పడకుండా 2 సినిమాలు కూడా హిట్ అవ్వాలని మంచిగా మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. మీరు కూడా ఈ ట్రైలర్ చూసి ఎట్లుంది, ఈ సినిమా 2 సినిమాల్లో ఏది హిట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? గేమ్ చేంజరా లేకపోతే సంక్రాంతికి వస్తున్నామా? ఈ 2 సినిమాల్లో మీరు ట్రైలర్ చూసారు కదా,
ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? గేమ్ చేంజరా, సంక్రాంతికి వస్తున్నామా, ఏది హిట్ అవుతుంది, ఏది బాగా కలెక్షన్స్ వస్తాయి అనేది మీరు కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఈ ట్రైలర్లో మీరు చూసిన సన్నివేశాల గురించి, లేకపోతే దాంట్లో చేసిన యాక్టర్స్ గురించి, ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి ఏమైనా చెప్పాలనుకున్నా, ఏమైనా చేయాలనుకున్నా కూడా కామెంట్లో పెట్టండి. ఎట్లుందో ట్రైలర్ చూసి చెప్పండి. ఇది ఇవాళ సంక్రాంతికి వస్తున్నామా ట్రైలర్ మీకు చూపిద్దాము. ప్లస్ నేను చూసిన కాబట్టి దాంట్లో ఏం జరిగింది, ఏం కథ మాట్లాడదామనేది వచ్చిన. సో ఈ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాని అందరు సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాకీ బాయ్.